ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. ధనస్సు రాశివారికి ఈ క్షణం చాలా ప్రత్యేకమైన సమయం. మీరు ఈ మాటలు వింటున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక గాఢమైన మార్పు నిశ్శబ్దంగా మొదలైంది. అది బయటకు కనిపించకపోయినా లోపల చాలా శక్తివంతంగా పనిచేస్తోంది. ఇది మీ గతాన్ని నెమ్మదిగా మూసేసి కొత్త దారిని తెరుస్తోంది. మీకు ఈ మధ్యలో ఏదో అర్థం కాని ఫీలింగ్ వస్తుందా? ఎక్కడో ఏదో మారుతోంది అనిపిస్తుందా? అదే ఈ దైవ సంకేతం. ఇది సాధారణం కాదు. మీ ఆత్మస్థాయిలో ఒక పెద్ద శక్తి పనిచేస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినా అర్థం కాకపోయినా ఈ మార్పు మీకు మంచిదే అని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం అనిపిస్తోందా? ఎప్పుడో ఒకసారి ఎవరో ఉన్నట్టుగా అనిపించిందా? అది భయపడాల్సిన విషయం కాదు. అది మీకు రక్షణగా ఉన్న దైవశక్తి. అది మీకు ముందుగానే ప్రమాదాలను అడ్డుకుంటోంది. మీరు దాన్ని గౌరవిస్తే అది మీకు ఇంకా దగ్గరవుతుంది. మీరు గతంలో చాలా కష్టాలు అనుభవించారు. ఎవరికీ చెప్పలేని బాధలు, మోసాలు, నమ్మిన వాళ్ల ద్రోహాలు, ఇవన్నీ మీ జీవితంలో జరిగాయి. కాని ఇప్పుడు మీరు ఆ దశ నుంచి బయటకు వస్తున్నారు. ఇది దేవుడు మీకు ఇచ్చే కొత్త ప్రారంభం. ఈ 4 రోజులలో మీరు చిన్న చిన్న సంకేతాలు గమనిస్తారు. ఒకే విషయం మళ్లీ మళ్లీ కనిపించడం, ఒకే వ్యక్తి గురించి ఆలోచనలు రావడం, లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన బలంగా రావడం. ఇవన్నీ సాధారణం కాదు. ఇవి మీకు చూపిస్తున్న మార్గదర్శకాలు. మీ మనసు ఈ మధ్యలో చాలా లోతుగా ఆలోచిస్తోంది. మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తోందా? అదే మీ ఆత్మ మీతో మాట్లాడే సమయం. ఈ సమయంలో మీరు తీసుకునే ఆలోచనలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. కాబట్టి ఈ సమయాన్ని తక్కువగా అంచనా వేయకండి. మీరు ఎంత బలంగా ఉన్నా లోపల మీరు చాలా సున్నితమైన మనసు కలవారు. మీ మంచితనాన్ని చాలామంది ఉపయోగించుకున్నారు. కాని ఇప్పుడు అదే మంచితనం మీకు శక్తిగా మారుతోంది. మీరు ఇక ముందు ఎవరికీ బలహీనంగా కనిపించరు. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశ, ఇవన్నీ ఒక కారణంతోనే జరిగాయి. అది మిమ్మల్ని బలంగా మార్చడానికి, మీరు జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవడానికి సిద్ధం చేయడానికి. ఇప్పుడు మీరు ఒక కీలక దశలో ఉన్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయం. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ వెనుక దైవశక్తి ఉంది. మీరు ఈ వీడియోని చూస్తున్న ఈ క్షణం కూడా ఒక సంకేతమే. ఇది మీకు చెప్పే ఒక సందేశం. మీరు ఒంటరిగా లేరు. మీతో ఒక శక్తి ఉంది. అది మిమ్మల్ని కాపాడుతోంది. మీకు దారి చూపుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంతో మీకు అందిస్తున్నాం. ధనస్సు రాశివారికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏమిటంటే, మీరు ఎప్పుడూ నిజాయితీని వదిలిపెట్టరు. ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు ధర్మం వైపే నిలబడతారు. ఇది మీకు కొన్నిసార్లు నష్టం చేసినా చివరికి అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకంటే మీపై ఉన్న గురుగ్రహ ప్రభావం చాలా పవిత్రమైనది. మీరు చిన్నప్పటినుంచి కూడా ఇతరుల కంటే కొంచెం భిన్నంగా ఆలోచించేవారు. మీ ఆలోచనలు లోతుగా ఉంటాయి. మీరు సాధారణ విషయాల్లో కూడా అర్థం వెతుకుతారు. ఇది సాధారణం కాదు. ఇది మీలో ఉన్న దైవ జ్ఞానం సూచన. మీరు ఎప్పుడూ ఎదగడానికి ప్రయత్నిస్తారు. మీరు బయటకు కాస్త కఠినంగా కనిపించినా మీ హృదయం చాలా మృదువుగా ఉంటుంది. మీరు ఒకరిని నిజంగా ఇష్టపడితే వారికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని అదే సమయంలో ఎవరైనా మోసం చేస్తే మీరు మళ్లీ వారికి దగ్గరవడం చాలా కష్టం. మీ మంచితనం వల్ల చాలామంది మీ దగ్గరకు వచ్చారు. కొందరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కాని మీరు ఎప్పుడూ మీ స్వభావాన్ని మార్చుకోలేదు. అదే మీ గొప్పతనం. అదే మీకు దైవ కృపను తెస్తోంది. మీరు ఏ పని చేసినా పూర్తిగా అంకితభావంతో చేస్తారు. మధ్యలో వదిలేయడం మీకు ఇష్టముండదు. కాని కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అది మీ తప్పు కాదు. అది సమయం కుదరకపోవడం మాత్రమే. ఇప్పుడు ఆ సమయం మారుతోంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. మీరు సిద్ధంగా ఉంటే అవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు చాలాసార్లు ఎందుకు నాకే ఇలా జరుగుతోందని ఆలోచించారు. కాని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ప్రతి కష్టం మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్లడానికి జరిగింది. మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. మీకు గురుగ్రహం ఆశీర్వాదం ఉండటం వల్ల మీరు ఎప్పుడూ పూర్తిగా పడిపోరు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా చివరికి మీరు లేచి నిలబడతారు. ఇది మీకు ఉన్న దైవరక్షణ. మీరు దీనిని నమ్మాలి. మీ జీవితంలో ఇప్పుడు ఒక మౌనమైన మార్పు జరుగుతోంది. మీరు మాటల్లో చెప్పలేని ఒక శాంతి, ఒక స్పష్టత మీలో ఏర్పడుతోంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇది మీ ఎదుగుదలకు సంకేతం. మీరు ఇప్పుడు గతాన్ని వదిలి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే గతాన్ని పట్టుకుని ఉంటే కొత్త అవకాశాలు మీ జీవితంలోకి రావు. కాబట్టి మీరు ఈ మార్పును అంగీకరించాలి. మీరు ఎవరికీ చూపించకపోయినా మీలో చాలా బాధ ఉంది.
కాని అదే బాధ ఇప్పుడు మిమ్మల్ని బలంగా మార్చుతోంది. మీరు ఇక ముందు అదే తప్పులు మళ్లీ చేయరు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. మీరు ఒకసారి నమ్మకం పెట్టుకున్నవాళ్లను పూర్తిగా వదిలేయడం మీకు కష్టం. కాని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఎవరు మీకు సరిపోతారు, ఎవరు కాదు అని. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకువస్తుంది. మీరు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీరు మీ విలువను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది మీ కొత్త జీవితం ప్రారంభం. మీరు ఈ మధ్యలో ఎక్కువగా ఆలోచిస్తున్నారా మీ భవిష్యత్తు గురించి, మీ లక్ష్యాల గురించి? అదే సరైన దారి. ఇది మీకు దేవుడు చూపిస్తున్న మార్గం. మీరు దాన్ని అనుసరించాలి. మీరు ఎంత ఒంటరిగా అనిపించినా నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీతో ఒక దైవ శక్తి ఉంది. అది మీకు ప్రతి క్షణం సహాయం చేస్తోంది. మీరు దాన్ని నమ్మాలి. మీరు ఇప్పుడు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇది మీ విజయానికి దారితీస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తున్నాయి. మీరు ఎప్పుడు ఇతరులకు సహాయం చేశారు, అదే ఇప్పుడు మీకు తిరిగి వస్తోంది. ఇది కర్మ ఫలితం. మీరు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిగా మారుతున్నారు. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ ప్రవర్తన మారుతోంది. ఇది సాధారణ మార్పు కాదు. ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న మార్పు. మీరు ఈ మార్పును అంగీకరించి ముందుకు వెళ్తే మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఇది మీకు వచ్చిన దైవవరం. మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం వెనుక ఒక లోతైన అర్థముంది. మీరు అనుభవించిన బాధలు శిక్ష కాదు. అవి ఒక శుద్ధి ప్రక్రియ. మీరు గతంలో చేసిన కర్మలు ఇప్పుడు క్లీనవుతున్నాయి. ఇది కొంచెం బాధగా అనిపించినా దీని ఫలితం చాలా శుభంగా ఉంటుంది. మీరు ఎందుకు ఇంత బాధ అనుభవించారో, ఎందుకు మీకు మాత్రమే సమస్యలు ఎక్కువగా వచ్చాయో మీరు చాలాసార్లు ఆలోచించారు. కాని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఒక సాధారణ జీవితం కోసం కాదు, ఒక ప్రత్యేకమైన జీవితం కోసం తయారవుతున్నారు. మీరు నమ్మినవాళ్లు మిమ్మల్ని వదిలి వెళ్లడం, మీకు వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో పోవడం, మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని పరీక్షించడానికి జరిగినవి. మీరు ఆ పరీక్షలను దాటారు. మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు చేయలేదు. అయినా మీకు చెడు జరిగింది అని మీరు అనుకున్నారు. కాని అది మీకు వచ్చిన కర్మ ఫలితమే. ఇప్పుడు ఆ కర్మ పూర్తవుతోంది. ఇక నుంచి మీకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. మీరు ఈ మధ్యలో చాలా భావోద్వేగంగా మారిపోయారా? చిన్న విషయాలకే బాధపడుతున్నారా? అదే ఈ శుద్ధి ప్రక్రియలో భాగం. మీలో ఉన్న పాత బాధలు బయటకు వస్తున్నాయి. అవి బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా లైట్గా ఫీలవుతారు. మీరు ఒకసారి వెనక్కి చూసుకుంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఇప్పుడు ఒక అర్థం చూపిస్తుంది. అప్పట్లో బాధగా అనిపించినవి ఇప్పుడు ఒక పాఠంగా మారాయి. ఇది మీ ఎదుగుదలకు చాలా ముఖ్యమైనది. మీరు ఇప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకుంటున్నారు. ఇది మీకు వచ్చిన అనుభవం వల్లే సాధ్యమైంది. మీరు ఇక ముందు అదే తప్పులు చేయరు. మీరు చాలాసార్లు ఒంటరిగా ఫీలయ్యారు. ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అనిపించింది. కాని అదే సమయంలో మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇది చాలా పెద్ద మార్పు. మీరు ఇప్పుడు మీ భావాలను కంట్రోల్ చేయడం నేర్చుకుంటున్నారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకుంటే మీరు మళ్లీ అదే సమస్యల్లో పడతారు. మీరు ఈ మధ్యలో పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారా? అదే కర్మ క్లీనింగ్ ప్రక్రియలో భాగం. మీలో ఉన్న పాత భావాలు బయటకు వస్తున్నాయి. అవి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మీరు కొత్తగా ఫీలవుతారు. మీరు గతంలో చేసిన తప్పులను కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మీరు ఇప్పుడు మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఎప్పుడు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు. మిమ్మల్ని మీరు మర్చిపోయారు. కాని ఇప్పుడు మీరు మీపై కూడా దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పుడు మీకు అవసరమైనది ఏమిటో అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇక ముందు ఎవరికీ అండగా ఉండకపోయినా మీకు మీరు అండగా ఉండాలి అని తెలుసుకుంటున్నారు. ఇది మీలో వచ్చిన గొప్ప మార్పు. మీరు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు మీరు అంతర్గతంగా బలంగా మారుతున్నారు. మీరు బయటకు చెప్పకపోయినా మీలో ఒక కొత్త ధైర్యం ఏర్పడుతోంది. ఇది మీకు దైవమిచ్చిన బలం. మీరు ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుకుతున్నారు. ఇది మీ మనస్సు శాంతి పొందుతున్న సంకేతం. మీరు ఇప్పుడు గతాన్ని వదిలి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ మార్పును అంగీకరించి ముందుకు వెళ్తే మీ జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతాయి. మీరు ఊహించని అవకాశాలు వస్తాయి. మీరు ఎదగడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు ఇప్పుడు మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక రీబర్త్ లాంటిది. మీరు పాత మనిషి కాదు. మీరు ఒక కొత్త వ్యక్తిగా మారుతున్నారు. మీరు ఈ దశను దాటిన తర్వాత మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, ఆనందం వస్తాయి. మీరు ఎదురుచూసిన సమయం ఇప్పుడు దగ్గరలోనే ఉంది. మీరు కాస్త సహనం పాటించాలి. మీ ఇంట్లో ఈ మధ్యలో ఒక వింత వాతావరణం అనిపిస్తోందా? ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా ఫీలవుతున్నారా? ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీ ఇంట్లో ఉన్న ఒక దైవశక్తి సంకేతం. అది మీకు హాని చేయడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి ఉంది. ఈ శక్తి సాధారణ శక్తి కాదు. ఇది మీ పితృ దేవతల ఆశీర్వాదం కావచ్చు. మీ పూర్వీకులు మీపై దృష్టి పెట్టి మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీతో ఎవరో ఉన్నట్టుగా అనిపించడం అదే సంకేతం. మీకు కొన్నిసార్లు అకస్మాత్తుగా కొన్ని ఆలోచనలు వస్తున్నాయా? మీరు ఎప్పుడూ ఆలోచించని విషయాలు గుర్తుకు వస్తున్నాయా? అది మీ మనసు కాదు. అది మీకు పై నుండి వచ్చే మార్గదర్శనం.
మీరు దాన్ని గమనించాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేయబోతున్నప్పుడు లోపల ఒక వాయిస్ ఇది చేయకు లేదా ఇది చేయి అని చెప్తుందా? అదే ఈ దైవ శక్తి మీతో మాట్లాడే విధానం. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు లేదా పూజ చేసినప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన శాంతి అనిపిస్తుందా? అది సాధారణం కాదు. అది ఈ శక్తి మీకు దగ్గరగా ఉన్న సంకేతం. మీరు ఆ సమయాన్ని మరింత పవిత్రంగా ఉపయోగించాలి. కొన్నిసార్లు మీరు ఏమీ చేయకుండా ఉన్నప్పటికీ మీకు ఒక రక్షణ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడతారు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది మీకు ఉన్న దైవ రక్షణ. మీరు గతంలో కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నారా? లేదా ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు అది ఆగిపోయిందా? అదే ఈ అదృశ్య శక్తి పని. మీరు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఈ శక్తిని గౌరవించకపోతే అది మిమ్మల్ని వదిలిపెట్టదు, కానీ మీకు సహాయం తగ్గవచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజూ కొద్దిసేపు దైవాన్ని స్మరించాలి. ఇది మీకు ఇంకా బలమైన రక్షణ ఇస్తుంది. మీ ఇంట్లో పెద్దల ఫోటోలు ఉన్నాయా? మీరు వాటిని గౌరవిస్తున్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పితృ దేవతల శక్తి మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు వారిని గుర్తు చేసుకుంటే మీకు ఆశీర్వాదం పెరుగుతుంది. మీరు కొన్ని రోజులు ఒకే సమయానికి ఒకే రకం కలలు చూస్తున్నారా? అదే కూడా ఒక సంకేతం. మీకు ఏదో చెప్పాలని ఈ శక్తి ప్రయత్నిస్తోంది. మీరు ఆ కలలను నిర్లక్ష్యం చేయకండి. మీరు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలంటే ప్రతిరోజూ దీపం వెలిగించడం, కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం, మంత్రం జపించడం చేయాలి. ఇది మీకు చాలా శాంతిని ఇస్తుంది. మీరు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేసుకుంటే ఈ శక్తి మీకు సహాయం చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చుకోవాలి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసినా మీకు పెద్ద ఫలితాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శుభ్రత, దీపం, పూజ, ఇవన్నీ మీ ఇంట్లో ఎనర్జీని మార్చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని మీ మనసును వింటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇది మీకు వచ్చిన ఒక ప్రత్యేకమైన గిఫ్ట్. మీరు దాన్ని ఉపయోగించాలి. మీరు ఈ శక్తిని నమ్మి ముందుకు వెళ్తే మీ జీవితంలో చాలా సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. మీరు ఎక్కువగా ప్రయత్నించాల్సిన అవసరముండదు. ఎందుకంటే మీకు దైవ సహాయముంది. మీరు ఈ 4 రోజులలో ఈ శక్తి నుంచి మరింత స్పష్టమైన సంకేతాలు పొందుతారు. మీరు వాటిని గమనిస్తే మీకు ముందున్న దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు భయపడకుండా ఈ మార్పును అంగీకరించాలి. ఎందుకంటే ఇది మీకు మంచిదే. మీరు ఇప్పుడు ఒక దైవ రక్షణలో ఉన్నారు. ఇది చాలా అరుదైన విషయం. మీరు ఈ శక్తికి కృతజ్ఞతలు చెబితే అది మీకు ఇంకా దగ్గరవుతుంది. మీరు రోజూ చిన్నగా అయినా ధన్యవాదం చెప్పండి. ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులలో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది సాధారణ పరిచయం కాదు. ఇది మీ విధిని మార్చే పరిచయం. ఈ వ్యక్తి మీకు పూర్తిగా కొత్తవాడై ఉండొచ్చు, లేదా మీరు ఇప్పటికే ఎక్కడో చూసి ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అతని ప్రాధాన్యం మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ వ్యక్తి పాత్ర మీ జీవితంలో స్పష్టంగా కనిపించబోతుంది. మీరు ఈ వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. అది సాధారణం కాదు. మీరు అతనితో ఒక కనెక్షన్ ఫీలవుతారు. అది మీ ఆత్మస్థాయిలో ఉన్న అనుబంధం. ఈ వ్యక్తి మీకు పెద్దగా సహాయం చేస్తున్నట్టు బయటకు కనిపించకపోయినా అతను చెప్పే ఒక చిన్న మాట, చూపించే ఒక చిన్న దారి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు దాన్ని గమనించాలి. మీరు ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోవడంలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? అదే సమయంలో ఈ వ్యక్తి మీకు క్లారిటీ ఇస్తాడు. మీరు ఎలాంటి దారిలో వెళ్లాలో అతను మీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా రాడు. ఇది ముందే నిర్ణయించబడిన కలయిక. మీరు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేయడానికి ఈ సమయానికి కలుస్తున్నారు. ఇది ఒక దైవ ప్లాన్. మీరు ఈ వ్యక్తిని మొదట్లో పూర్తిగా నమ్మకపోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు చాలా మందితో నిరాశ చెందారు. కానీ ఈసారి మీరు గమనిస్తే ఈ వ్యక్తి నిజంగా మీకు మంచిదే చేస్తాడు. ఈ వ్యక్తి మీకు కేవలం మాటలతో కాదు, తన చర్యలతో కూడా సహాయం చేస్తాడు. అతను మీకు అండగా ఉంటాడు. మీరు ఒంటరిగా లేరని మీకు ఫీలింగ్ ఇస్తాడు. మీరు ఈ వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం పొందవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక కొత్త దారి కావచ్చు. అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఈ వ్యక్తి చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అందులో మీకు అవసరమైన సంకేతాలుంటాయి. మీరు అవి గమనిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఇప్పటివరకు ఉన్న స్థాయి నుంచి ఒక కొత్త స్థాయికి వెళ్తారు. ఇది మీ ఎదుగుదలకు ప్రారంభం. మీరు ఈ వ్యక్తిని గౌరవంగా ట్రీట్ చేస్తే అతను మీకు ఇంకా దగ్గరవుతాడు. మీకు మరింత సహాయం చేస్తాడు. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. మీరు చేయగలను అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మీకు చాలా అవసరం. ఈ వ్యక్తి మీకు ఒక గైడ్లాంటివాడు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో చెప్తాడు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ వ్యక్తి ద్వారా మీలో ఉన్న టాలెంట్ను గుర్తించవచ్చు. మీరు ఇప్పటివరకు మీలో ఉన్న శక్తిని పూర్తిగా ఉపయోగించలేదు. ఇప్పుడు మీరు దాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తి మీకు కేవలం బయట సహాయం మాత్రమే కాదు, మీలో ఉన్న భయాన్ని కూడా తగ్గిస్తాడు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ప్రోత్సహిస్తాడు. మీరు ఈ అవకాశాన్ని వదిలేస్తే మళ్లీ ఇలాంటి అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఈ వ్యక్తి పాత్రను సీరియస్గా తీసుకోవాలి.
మీరు ఈ వ్యక్తిని గుర్తించడానికి ఒక చిన్న సంకేతం ఏమిటంటే, అతని పేరు, లేదా అతని పేరు మొదటి అక్షరం బి అక్షరంతో ప్రారంభమవుతుంది. మీరు ఈ విషయాన్ని గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఇప్పుడే రావడం వెనుక ఒక పెద్ద కారణముంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు సిద్ధంగా లేని సమయంలో అతను వచ్చి ఉంటే మీరు అతని మాటలను పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం మీరు మానసికంగా, భావోద్వేగంగా ఒక నిర్ణయ దశలో ఉన్నారు. మీరు ఈ మధ్యలో జీవితంపై చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. ఏది సరైనది, ఏది తప్పు అని తేడా తెలుసుకుంటున్నారు. ఇదే సమయం. ఈ సమయంలోనే ఈ వ్యక్తి రావడం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఇది ఒక దైవ సమయ నియంత్రణ. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు నష్టం చేశాయి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. అదే కారణంగా ఈ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక క్లారిటీ తీసుకువస్తాడు. మీరు ఏ దారిలో వెళ్లాలో, ఏది వదిలేయాలో స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు ఉన్న గందరగోళం నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నారు. అది మీ కెరీర్ గురించి కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, లేదా ఒక కొత్త అవకాశం గురించి కావచ్చు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయం చాలా కీలకం. కాబట్టి మీరు ఎవరి మాటలు విన్నా, మీ అంతరాత్మను కూడా వినాలి. ఈ వ్యక్తి మీకు ఒక దారి చూపిస్తాడు, కాని చివరి నిర్ణయం మీదే. మీరు ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీలో ఉన్న సందేహాలు చాలా వరకు క్లియర్ అవుతాయి. మీరు ఏదో ఒక దిశలో ముందుకు వెళ్లాలని అనిపిస్తుంది. అదే సరైన దారి అని గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన సమయం ముగుస్తోంది. ఇప్పుడు యాక్షన్ తీసుకునే సమయం వచ్చింది. మీరు ఇంకా ఆలస్యం చేస్తే ఈ అవకాశం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. మీరు భయపడటం సహజం, ఎందుకంటే మీరు గతంలో చాలా నిరాశలను చూశారు. కానీ ఈసారి పరిస్థితి వేరు. మీరు ఇప్పుడు బలంగా ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయం కూడా బలంగా ఉంటుంది. ఈ వ్యక్తి మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటివాడు. మీరు ఒంటరిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను మీకు అండగా ఉంటాడు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. మీరు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త దిశను కనుగొంటారు. ఇది మీకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు గతాన్ని వదిలి కొత్త జీవితం ప్రారంభించగలుగుతారు. మీరు ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీకు సరైన దారి కనిపిస్తుంది. మీరు మీలో ఉన్న భయాన్ని తగ్గించుకోవాలి, ఎందుకంటే భయం మీ ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది. మీరు నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అదే మీ విజయానికి కీలకం. మీరు ఈ వ్యక్తి చెప్పే విషయాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. అలా చేస్తే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు తొందరపడకుండా, కానీ ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్లాలి. మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మీరు ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీరు చాలా పెద్ద స్థాయికి చేరుకుంటారు. మీరు ఈ సమయంలో మీపై నమ్మకం పెట్టుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయం సరైనదే అని విశ్వసించాలి. ఇది మీలో ఉన్న దైవ శక్తి మీద నమ్మకం పెట్టుకోవడం కూడా అవుతుంది. మీరు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందవచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అనిశ్చితి నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ఒక స్పష్టమైన దారిలో ముందుకు వెళ్తారు. ఏప్రిల్ 10 నుండి 20 వరకు మీ జీవితంలో ఒక అంతర్గత మార్పు జరుగుతుంది. ఇది బయటకు పెద్దగా కనిపించకపోయినా మీలో మాత్రం చాలా గాఢంగా అనిపిస్తుంది. మీరు ఈ సమయంలో మీ ఆలోచనల్లో, మీ భావాల్లో ఒక కొత్త స్పష్టతను గమనిస్తారు. ఈ రోజులలో మీకు కలలు ఎక్కువగా రావచ్చు. అవి సాధారణ కలలు కావు. అవి మీకు దారి చూపించే సంకేతాలు. మీరు చూసే ప్రతి కలలో ఒక అర్థముంటుంది. మీరు వాటిని గమనిస్తే మీకు ముందున్న మార్గం అర్థమవుతుంది. మీరు ఈ సమయంలో ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది నెగిటివ్ కాదు. ఇది మీ ఆత్మ మీతో మాట్లాడే సమయం. మీరు ఈ సమయాన్ని గౌరవించి మీ మనసును వినాలి. మీకు అకస్మాత్తుగా కొన్ని ఆలోచనలు రావచ్చు. మీరు ఎప్పుడూ ఆలోచించని విషయాలు కూడా గుర్తుకు రావచ్చు. ఇది మీలో జరుగుతున్న మార్పు సంకేతం. మీరు దీనిని అర్థం చేసుకుంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. మీరు ఈ సమయంలో బయట ప్రపంచం కంటే మీ లోపల ప్రపంచంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు మీలోకి వెళ్లి ఆలోచిస్తే మీకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇది మీకు ఒక కొత్త దారి చూపుతుంది. మీరు ఈ సమయంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా చాలా ముఖ్యమైనవి అవుతాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఇది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మీరు ఈ సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకుని బాధపడవచ్చు, కాని అది కూడా ఒక ప్రక్రియలో భాగమే. మీరు వాటిని అంగీకరించి వదిలేస్తే మీరు చాలా తేలికగా ఫీలవుతారు. మీరు ఈ సమయంలో మీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనను గమనించాలి, ఎందుకంటే అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకుంటే మీకు దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవే అని విశ్వసించాలి. ఇది మీలో ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. మీరు ఈ సమయంలో మీ శరీరం కూడా కొన్ని సంకేతాలు ఇస్తుంది. మీరు అలసటగా అనిపించవచ్చు, లేదా ఎక్కువగా నిద్రపోవాలని అనిపించవచ్చు. ఇది కూడా మీలో జరుగుతున్న మార్పు కారణంగా. మీరు ఈ సమయంలో మీకు మీరు టైం ఇవ్వాలి. మీరు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ సమయంలో మీకు ఇష్టమైన పనులు చేయాలి. సంగీతం వినడం, పూజ చేయడం, లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం. ఇవన్నీ మీ మనసును శాంతింపజేస్తాయి. మీరు ఈ సమయంలో నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి, ఎందుకంటే వారు మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తగ్గిస్తారు. మీరు పాజిటివ్ వాతావరణంలో ఉండాలి.
మీరు ఈ సమయంలో మీ ఆలోచనలను రాయడం కూడా ఒక మంచి పద్ధతి. మీరు ఏమి ఫీలవుతున్నారో రాస్తే మీకు మీరే అర్థమవుతారు. ఇది మీకు క్లారిటీ ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త ఐడియా పొందవచ్చు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఈ సమయంలో మీలో ఉన్న భయాన్ని తగ్గించుకోవాలి. మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఇది మీకు విజయాన్ని తీసుకువస్తుంది. మీరు ఈ సమయంలో మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు ఇప్పటివరకు చూసిన విధానం మారుతుంది. ఇది మీ ఎదుగుదలకు సంకేతం. మీరు ఈ మార్పును అంగీకరించి ముందుకు వెళ్తే మీ జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతాయి. మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఏప్రిల్ 20 తర్వాత మీ జీవితంలో ఒక మెల్లని కాని చాలా శక్తివంతమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా రోజురోజుకు మీలో ఒక కొత్త నమ్మకం, ఒక కొత్త ధైర్యం పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన భారాన్ని వదిలేసి తేలికగా ఫీలవుతారు. మీ మనసు ఈ సమయంలో చాలా ప్రశాంతంగా మారుతుంది. ముందుగా చిన్న విషయాలకు కూడా టెన్షన్ పడేవారు. కాని ఇప్పుడు మీరు ఆలోచించి స్పందించడం ప్రారంభిస్తారు. ఇది మీలో వచ్చిన పెద్ద మార్పు. ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు పూర్తిగా పోవకపోయినా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు నేర్చుకుంటారు. మీరు భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. ఇది మీ ఎదుగుదలకు కీలకం. మీ జీవితంలో చిన్న చిన్న పాజిటివ్ మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూసిన ఒక మంచి వార్త రావచ్చు, లేదా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇది మీ అదృష్టం మెల్లగా యాక్టివేట్ అవుతున్న సంకేతం. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. మీరు ఎవరిపై ఆధారపడకుండా మీపై నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్లగలుగుతారు. ఇది మీకు ఒక కొత్త స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. ఇది మీకు నష్టం కాకుండా లాభం కలిగించే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీరు ఈ సమయంలో మీ లక్ష్యాలపై మరింత ఫోకస్ పెడతారు. మీరు ఏమి కావాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. మీరు దానికోసం కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవారిని కూడా కొత్తగా చూడడం ప్రారంభిస్తారు. ఎవరు మీకు మంచివారు, ఎవరు కాదు అన్నది మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఇది మీకు సరైన వ్యక్తులను ఎంచుకోవడంలో సహాయపడుతుంది. మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా బలంగా ఉంటుంది. మీరు చిన్న చిన్న మార్పులు చేస్తే మీరు చాలా ఫిట్గా ఫీలవుతారు. మీరు ఈ సమయంలో మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచాలి. ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారో అదే మీ జీవితంలో జరుగుతుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ సమయంలో మీకు మీరే ఒక ప్రామిస్ చేయాలి. ఇకపై మీరు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. మీరు మీ విలువను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఈ సమయంలో ఒక కొత్త అలవాటు మొదలు పెట్టవచ్చు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అది పూజ కావచ్చు, వ్యాయామం కావచ్చు, లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు. మీరు ఈ సమయంలో మీ కుటుంబంతో కూడా మంచి సమయం గడపాలి. ఇది మీకు మానసికంగా బలం ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరని ఫీలవుతారు. మీరు ఈ సమయంలో మీ గతాన్ని పూర్తిగా వదిలేయాలి. మీరు ఎంతకాలం దానిని పట్టుకుని ఉంటే మీరు ముందుకు వెళ్లలేరు. కాబట్టి మీరు కొత్త ప్రారంభానికి సిద్ధం కావాలి. మీరు ఈ సమయంలో మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావాలి. మీరు ఇప్పటివరకు మీలో ఉన్న శక్తిని పూర్తిగా ఉపయోగించలేదు. ఇప్పుడు మీరు దాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తారు. మీరు ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందుతారు. మీరు ఇప్పటివరకు అనుభవించిన అనిశ్చితి నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ఒక స్పష్టమైన దారిలో ముందుకు వెళ్తారు. మీరు ఈ మార్పును అంగీకరించి దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధించగలుగుతారు. ఇది మీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం. మీరు ఈ సమయంలో దైవంపై నమ్మకం పెంచుకోవాలి. ఎందుకంటే మీరు ఒంటరిగా చేయడం కాదు. మీ వెనుక ఒక దైవ శక్తి ఉంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటివరకు ఒక పెద్ద సమస్య డబ్బు విషయంలోనే ఉంది. ఎంత సంపాదించినా నిలవలేదు. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చయిపోయింది. మీరు చాలాసార్లు ప్లాన్ చేసినా కూడా సేవింగ్స్ చేయలేకపోయారు. ఇది మీకు చాలా టెన్షన్ ఇచ్చింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారడం ప్రారంభమవుతోంది. ఇది ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో మొదలవుతుంది. మీరు ఖర్చు చేసే విధానం మారుతుంది. మీరు అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. మీరు ఈ మధ్యలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? అదే ఈ మార్పు సంకేతం. మీరు ముందుగా తీసుకున్న తప్పులను గుర్తుచేసుకుని ఇప్పుడు మీరు ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారు. మీరు ఈ సమయంలో ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించవచ్చు. అది చిన్నదైనా సరే, అది మీకు భవిష్యత్తులో పెద్ద ఆదాయంగా మారే అవకాశముంది. మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. మీరు ఇప్పటివరకు ఇతరులపై ఆధారపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు మీ స్వంతంగా సంపాదించాలి అనే ఆలోచన పెరుగుతుంది. ఇది మీలో వచ్చిన గొప్ప మార్పు. మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనిపించవచ్చు. కాని మీరు తొందరపడకుండా పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే పెట్టాలి. ఇది మీకు నష్టాన్ని తగ్గిస్తుంది. మీరు ఈ సమయంలో మీకు ఉన్న డబ్బును సరిగ్గా నిర్వహించడం నేర్చుకుంటారు. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇకపై డబ్బు కోసం బాధపడాల్సిన అవసరముండదు. మీరు గతంలో చేసిన ఆర్థిక తప్పులు ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారాయి. మీరు ఇప్పుడు వాటిని మళ్లీ చేయరు. మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. మీరు ఈ సమయంలో ఒక పెద్ద ఖర్చు చేయాలనుకుంటే మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ఇది మీకు డబ్బు సేవ్ చేయడంలో సహాయపడుతుంది. మీరు ఈ సమయంలో చిన్న చిన్న సేవింగ్స్ చేయడం ప్రారంభిస్తే
అవి భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారతాయి. మీరు ఈ అలవాటును కొనసాగించాలి. మీరు ఈ సమయంలో ఒక మంచి అవకాశం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అది మీకు కొత్తగా ఉండవచ్చు, కాని మీరు దాన్ని ప్రయత్నిస్తే మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు ఈ సమయంలో ఇతరుల సలహాలు వినవచ్చు, కాని చివరికి మీరు మీ నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే మీ పరిస్థితి మీకే బాగా తెలుసు. మీరు ఈ సమయంలో డబ్బు విషయంలో నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు. మీరు డబ్బు రాదు అని అనుకుంటే అది నిజమవుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఈ సమయంలో మీలో ఉన్న భయాన్ని తగ్గించుకోవాలి, ఎందుకంటే డబ్బు విషయంలో భయముంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. మీరు ఈ సమయంలో మీ లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోవాలి. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, ఎలా సంపాదించాలి అనేది ప్లాన్ చేయాలి. ఇది మీకు దారి చూపుతుంది. మీరు ఈ సమయంలో మీ ఖర్చులను రాసుకోవడం ఒక మంచి అలవాటు. ఇది మీకు ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతోందో అర్థమవుతుంది. మీరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. మీరు ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి చిన్న అవకాశం కూడా వదిలేయకూడదు. అది చిన్నదైనా అది మీకు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకురాగలదు. మీరు ఈ మార్పును అంగీకరించి డిసిప్లిన్తో ముందుకు వెళ్తే మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు స్థిరంగా డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. మీ జీవితంలో ఇప్పుడు ఒక రహస్య సహాయం ప్రారంభమవుతోంది. మీరు స్పష్టంగా చూడలేకపోయినా ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది సాధారణ సహాయం కాదు, ఇది దైవం మీ కోసం ఏర్పాటు చేసిన మార్గం. మీ ఉద్యోగంలో మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీ పనిని గమనించేవారు ఇప్పుడు మీపై దృష్టి పెడతారు. మీరు ఎంత నిజాయితీగా పనిచేశారో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. మీరు ఒక కొత్త అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఈ సమయంలో మీకు ఒక మంచి అవకాశం రావచ్చు. అది మీ కెరీర్ను పూర్తిగా మార్చగలదు. మీరు దాన్ని ధైర్యంగా స్వీకరించాలి. మీరు వ్యాపారం చేస్తున్నవారు అయితే మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న నష్టాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మీకు కొత్త కస్టమర్లు రావడం ప్రారంభమవుతుంది. మీ వ్యాపారం మెల్లగా స్టేబుల్ అవుతుంది. మీరు ఈ సమయంలో కొత్త ఆలోచనలు పొందవచ్చు. అవి మీ వ్యాపారాన్ని లేదా మీ పనిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీరు వాటిని అమలు చేస్తే మీరు మంచి ఫలితాలు చూస్తారు. మీరు ఈ సమయంలో ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకుంటారు. మీరు ఒంటరిగా కాకుండా ఒక టీంతో కలిసి పనిచేస్తే మీరు ఎక్కువగా ఎదగగలుగుతారు. మీరు ఈ సమయంలో మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. మీరు ఇతరులను గైడ్ చేయగలుగుతారు. ఇది మీకు ఒక కొత్త గుర్తింపును ఇస్తుంది. మీరు ఈ సమయంలో మీ పనిలో డిసిప్లిన్ పెంచుకోవాలి. మీరు ఎంత క్రమశిక్షణతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఇది మీ విజయానికి కీలకం. మీరు ఈ సమయంలో మీపై నమ్మకం పెట్టుకోవాలి. మీరు చేయగలుగుతారు అనే ఫీలింగ్ మీలో ఉండాలి. అదే మీకు విజయాన్ని తెస్తుంది. మీరు ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి అవకాశం సీరియస్గా తీసుకోవాలి. మీరు దాన్ని వదిలేస్తే మళ్లీ రావడం కష్టమవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. మీరు ఈ సమయంలో దైవంపై మరింత నమ్మకం పెంచుకోవాలి, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని వెనుక ఒక దైవశక్తి ఉంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు గతజన్మలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు వస్తోంది. మీరు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు మీకు రక్షణగా, అవకాశంగా, విజయంగా మారుతోంది. మీరు ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గమనించాలి, ఎందుకంటే వారు మీకు ఏదో నేర్పడానికి లేదా సహాయం చేయడానికి వస్తారు. మీరు వారిని గౌరవంగా ట్రీట్ చేయాలి. మీరు ఈ సమయంలో మీకు మీరే ఒక మాట ఇవ్వాలి. ఇకపై మీరు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. మీరు మీ విలువను గుర్తించాలి. మీరు ఈ సమయంలో ప్రతిరోజు కొద్దిసేపు దైవాన్ని స్మరించాలి. ఇది మీకు మానసికంగా బలం ఇస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు మీకోసం ఒక శక్తివంతమైన మంత్రముంది. మీరు దీనిని ప్రతిరోజూ జపిస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీకు ధైర్యం, శక్తి పెరుగుతుంది. ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయ నమః. ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించండి. మీరు ఒంటరిగా లేరు. హనుమంతుడు మీతో ఉన్నాడు. మీరు ఈ రోజునుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మీరు గతాన్ని వదిలి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు భయాన్ని కాదు, నమ్మకాన్ని ఎంచుకోండి. సందేహాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకోండి. మీరు ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ శక్తి మీతో ఉంది. మీ విజయానికి ఇది ప్రారంభం. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.